హలో ఎవ్రీవాన్, దిస్ అని కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను చూపించిపోయేది పండగ స్పెషల్ బూరెలండి. భలే టేస్టీగా ఉంటాయండి. దీంట్లో నేను 2 స్టఫింగ్స్ చూపించానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి టిప్స్ చెప్పున్నాను, లాస్ట్ వరకు వీడియో చూడండి. ముందు ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ నేను ఒక కప్ గ్లాస్ మెజర్మెంట్తో చెప్తానండి. ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను, అర గ్లాస్ ఉద్దిపప్పు అండి. ఇది నా మెజర్మెంట్ అండి. నేనైతే ఈ స్టైల్లో వేశాను, చాలా బాగా వచ్చాయి. మీ దగ్గర రేషన్ బియ్యం లేదంటే ఆ ప్లేస్లో పచ్చి బియ్యం తీసుకోండి, సరిపోతుంది. వాటిని ఒక 3 అవర్స్ నానబెట్టేసి మిక్సీకి కొట్టేసుకోండి. మీరు మిక్సీకి కొట్టుకునేటప్పుడు అండి మరీ ఎక్కువ మెత్తగా చేస్తారు కదా దోసపిండికి, అలా చేయకండి. లైట్గా, వెరీ లైట్ అండి, లైట్గా బరకుంటే చాలా బాగుంటుందండి తినేటప్పుడు మాత్రము. ఒకసారి అలా ట్రై చేయండి. మీ కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. కొంచెం గట్టిగానే వేసుకోండి. నేనైతే ఈ ప్రాసెస్ అంతా నైటే చేసి పెట్టేశానండి. మార్నింగ్కి మనకి హడావిడిగా లేకుండా ఉంటుందని నైటే వేసేసుకొని మిక్సీకి కొట్టుకున్న తర్వాత ఒక 1 or 2 అవర్స్ బయట పెట్టానండి. నేను బయట పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. మీరు ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకున్నా కానీ చాలా బాగా వస్తాయండి బూరెలు మాత్రం. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు అలా వద్దు అనుకుంటే మార్నింగే చేసుకోండి, సరిపోతుంది పిండి మాత్రము. ఇప్పుడు దీనికి నేను పచ్చెనపప్పు చూపిస్తాను కదా. పచ్చెనపప్పు నేను అరకప్పు తీసుకున్నానండి. కరెక్ట్గా నేను మెజర్మెంట్ కప్పుతోనే అరకప్పు తీసుకున్నాను. ఒక అరగంట నానబెట్టేసి ఒక 4 విజిల్స్ ఇచ్చినారంటే పప్పు చూడండి ఇట్లా ఉడుకుతుందండి. మరీ మెత్తగా ఉండకూడదండి. ఇట్లా వించితే మీకు పొలుకులా విరిగేటట్టు ఉండిందంటే కరెక్ట్గా సరిపోతుంది మీకు. ఇప్పుడు దీంట్లో నీళ్ళంతా వంపేసుకొని ఇప్పుడు మిక్సీకి కొట్టేసుకుంటా ఉన్నాను పచ్చెనపప్పుని. నేను ఉత్త పచ్చెనపప్పే మిక్సీకి కొట్టి పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ప్యాన్లో వేసేసేయండి పచ్చెనపప్పుని. చాలామంది బెల్లాన్ని వాటర్ పోసి కొంచెం పాకం వేసి దాంట్లో వేస్తారు కదండి. నేనైతే అట్లా చేయట్లేదండి. పచ్చెనపప్పు వేసేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా బెల్లం పొడి వేసేస్తా ఉన్నానండి. బెల్లాన్ని డైరెక్ట్గా మనం మిక్సీకి కొట్టేసినాం అంటే పొడి పొడిగా వచ్చేస్తుందండి, ఎక్కడ ఉంటలు లేకుండా. అప్పుడు మీకు ఈజీగా కూడా కరిగిపోతుంది, నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదండి. దీంట్లోనే కొంచెం యాలక్కాయల పొడి వేసినాను. మీరు దేంతో అయితే పచ్చెనపప్పు తీసుకున్నారో అదే దాంతోనే బెల్లం కూడా తీసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా. అదే మెజర్మెంటే అండి. కావాలంటే కొంచెం బెల్లం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. తీపి బాగా తినే వాళ్ళైతే. మైల్డ్ స్వీట్ అయితే అదే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోండి. దీన్ని బాగా ఉడకపెట్టాలండి. అప్పుడే వాటర్ పోయకండి. మీకు ఒకవేళ వాటర్ సరిపోలేదంటే కొంచెం కొంచెం పోసుకోండి. అప్పుడే మీకు పప్పులో మిగిలింటాయి కదా వాటరు. ఇవన్నీ కలిపి నాకు ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకున్నానండి. కరెక్ట్గా సరిపోయింది. 4-5 టేబుల్ స్పూన్ల వరకు వాటర్. మరీ ఎక్కువ వేసుకోకండి. ఒక్కొక్క స్పూన్ వేసుకున్నారంటే మీకు ఏమైనా బెల్లం లైట్గా కరిగేదానికి వీలుంటుందని నేను కొంచెం వాటర్ పోసినాను. కన్సిస్టెన్సీ చూసారు కదా, మెత్తగానే ఉంది. ఇట్లా ఉంట రావాలండి. ఇప్పుడు మనం దింపేసుకున్నామంటే చల్లారిన తర్వాత మళ్ళీ గట్టిగా అవుతుందండి. అట్టని చెప్పి మరీ గట్టిగా వస్తే అసలు చేయకండి. ఎప్పుడు కానీ మనం ఇట్లా చేసుకునేటప్పుడు కొంచెం లూజ్గానే ఉండాలండి మనకు స్టఫింగ్ పెట్టుకునేది మాత్రము. ఎందుకంటే మనం చల్లారిన తర్వాత వంటలు చేస్తాం కాబట్టి మళ్ళీ గట్టిగా అయిపోతుందండి. అందుకని కొంచెం లూజ్గానే చేసుకోండి స్టఫింగ్ ఎప్పుడు కానీ. ఇప్పుడు పిండి నేను 2గా డివైడ్ చేసి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే నేను పెసరపప్పు స్టఫింగ్ కూడా చూపిస్తాను కదండి దీంట్లో, అందుకని ముందుగానే డివైడ్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు, లైట్గా సోడా వేసేసుకొని 1 స్పూన్ బెల్లం పొడి వేసానండి. ఎందుకు వేసానంటే మనం తినేటప్పుడు మరీ చప్పిడిగా ఉంటుంది కదండి, అట్లా లేకుండా ఉండేదానికని చెప్పి కొంచెం వేసానండి బెల్లం పొడి. మీరు చూసారు కదా స్పూన్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను అంతే అండి, చిన్న స్పూన్తో. అది వేసేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు వంటలు వేసుకొని చూసారు కదా, ప్రతిసారి మనం చేతుకుండే పిండి లాగేసేయాలండి. లేదంటే మనం నూనెలో వేసినప్పుడు ఎక్కువ పిండి అంటుకొని బాగుండదండి బూరెలు తినేటప్పుడు. ఎవ్రీ టైం మీరు నూనెలో వేసిన తర్వాత అంటే చేతుకుండే పిండి అంతా అట్లా లాగేసేసేయండి. మీకు ఒకవేళ పిండి గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ చల్లుకోవచ్చండి. కొంచెం లూజ్గా కూడా ఉండొచ్చు పిండి, ఏమి ఇబ్బంది లేదు దానికి. ఎప్పుడు కానీ వేసేటప్పుడు అండి దీంట్లో ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆయిల్లో వేస్తారు కదా ఈ బూరెల్ని, వేసేటప్పుడు అండి ఏదైనా ఒక చిన్న పిండి అట్లా వేయండి. ఎందుకంటే మీరు నూనె కాకుండా వేసినారంటే బూరెలు కింద అతుక్కొని పోతాయండి. ఎందుకంటే మన స్టఫింగ్ బూరెలు కదా, వడలైనా అయితే మన స్పూన్తో లాగుతాము. స్టఫింగ్ బూరెలు కాబట్టి అతుక్కోపోయినాయంటే మన స్పూన్తో అన్నప్పుడు మొత్తం స్టఫింగ్ వచ్చేస్తుంది బయటికి. అందుకని ఎప్పుడు కానీ నూనె బాగా కాగిన తర్వాతే వేసినారంటే మీకు పైకి వచ్చేస్తాయండి బూరెలు వేసిన వెంటనే. చూసారు కదా, మీకు కరెక్ట్గా వచ్చాయి చూడండి బూరెలు మాత్రము. ఇది పెసరపప్పు బూరెలు అండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. అదే గ్లాస్తో బెల్లం అండి. ఇది తీసుకొని ఇట్లా పేస్ట్లా చేసేసుకొని ఇట్లా జారుగా ఉంటుందండి, ఏమి ఇబ్బంది లేదండి. ఇప్పుడు ప్యాన్లో వేసేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలండి. పచ్చిది కదా వేసినాము, కొంచెం ఉడికితే బాగుంటుందండి.
ఇప్పుడు దీంట్లో అరకప్పు కన్నా అరకప్పు కదంటే 1/4 కప్పు పచ్చి కొబ్బరి వేసానండి. 1/4 కప్పు కరెక్ట్గా సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. పచ్చి కొబ్బరి అయితే ఫ్రెష్గా ఉండేది అయితే చాలా బాగుంటుంది దీనికి స్టఫింగ్కి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ వచ్చి గీ కూడా వేస్తూ ఉన్నాను. చాలామంది ఆవిరి మీద ఉడకబెట్టి అవన్నీ చేస్తారు కదండి, అంత అవసరం లేదండి. ఇట్లా అయితే త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. చూసారు కదా, చాలా లూజ్గానే తీసేస్తా ఉన్నాను. ఇట్లా రౌండ్ వచ్చేసింది చూడండి, మెత్తటి రౌండ్ అండి ఇది. ఇప్పుడు దించేసుకున్నారంటే ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసి పిండి బాగా మీకు రౌండ్లు గట్టిగా అయిపోతాయండి. చూడండి పెసరపప్పు పిండి రౌండ్ ఎంత బాగా గట్టిగా అయ్యిందో. అంటే గట్టిగా అయిందని మన చేతికి అతుక్కోకూడదండి, మెత్తగా ఉన్నా కానీ మనం పట్టుకున్నప్పుడు చేతికి అతుక్కోకుండా ఉంటే మీకు కరెక్ట్గా ఉన్నట్టండి కన్సిస్టెన్సీ. మరీ గట్టిగా అయిపోతే అస్సలు బాగుండవండి. ఇప్పుడు ఒక్కొక్క వంట వేసేసి దాంట్లో వేసేసేయండి. ఇవి కూడా చాలా బాగుంటాయండి పెసరపప్పు బూరెలు కూడా. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటాయి. చాలామంది పచ్చెనపప్పు తినరండి గ్యాస్ అని, అందుకని నేను దాని బదులు పెసరపప్పుతో కూడా చేయొచ్చని మీకు చూపిస్తూ ఉన్నానండి. ఈ స్టైల్లో అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అండి, అందుకని చెప్తా ఉన్నాను. ఇట్లా ఒక సైడ్ కాలిన వెంటనే ఇంకో సైడ్ ఎత్తేసేయండి. ఇది ఎందుకు చూపిస్తూ ఉందని మీకంటే దీన్ని చూస్తే మీకు ఏం గుర్తొస్తూ ఉంది, ఏ షేప్ గుర్తొస్తూ ఉంది ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఒక మీకు క్వశ్చన్ అండి. ఇది ఎంతమంది నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేస్తారో చూస్తాను నేను, ఎందుకంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎంతమంది చూస్తున్నారని చూద్దామనండి. ఎందుకంటే ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుందో ఒకసారి చెప్పండి. నాకు అనుకోకుండా ఆయిల్లో వేసిన వెంటనే ఆ షేప్ వచ్చిందండి, చాలా ఫన్నీగా ఉన్నింది. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూస్తాను. దాన్ని చూస్తే మీకు ఏం గుర్తొస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి పచ్చెనపప్పు బూరెలు అండి, చిన్న దాంట్లో వేసినవి. పెద్ద దాంట్లోటివి పెసరపప్పు బూరెలు అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మిడిల్లో హోల్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే భలే ఉంటుందండి టేస్ట్ మాత్రము. మీకు ఇట్లా ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుందో. బుర్ర అంటే భలే వచ్చినాయండి, తినేటప్పుడు మాత్రం భలే ఉన్నాయి. ఒకసారి ఈ స్టైల్ ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. పెసరపప్పు కూడా పచ్చెనపప్పు తినే అలవాటైన వాళ్ళకి పెసరపప్పు కొంచెం కొత్తగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రము ఈక్వల్గా ఉన్నాయండి. భలే ఉన్నాయి మాత్రం పెసరపప్పు కూడా. ఒకసారి నాకు ఎంతమంది ట్రై చేశారో పెసరపప్పు బూరెలు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్ అండి.